Matthew chapter 16 verse 24. Then Jesus said unto his disciples, if any man will come after me, let him deny himself and take up his cross and follow me. If any man will come after me, let him deny himself and take up his cross and follow me. ఇది అర్థం అవటానికి మొదటి సెంచురీలో సిలువ వేయుట అనే ఒక శిక్ష విధానం రోమీల మధ్యలో ఉండదు. రోమన్ గవర్నమెంట్ గురించి an empire with an iron fist అంటారు. ఇనుపు దండముతో ఏలుబడి చేసిన వారు. కారణం కాంప్రమైజ్ లేకుండా శిక్ష విధించుటయు, శిక్షా విధుల్లో నూతనమైన చిత్రహింసలు ఏవేవి అవి కనిపెట్టి ప్రజలను శిక్షించు వారై ఉండను ఆ సామ్రాజ్యం. ఆ రోమన్ సామ్రాజ్యంలో వారు శిక్షించిన ఒక శిక్షా విధానమే సిలువలో ఒక దోషిని మేకులతో కొట్టటం, వ్రేలాడబడుచున్న స్థాయిలో ఆకాశముకు భూమికి మధ్యలో పరస్య స్థలములో ఆ వ్యక్తి ఉండి అందరూ చూచే రీతిలో అక్కడనే ఉండిపోయి ఆ వ్యక్తి చనిపోవాలి. అతనికి ఆహారము నీళ్లు ఏమీ లేకుండా అలా వ్రేలాడుతున్న స్థాయిలో అక్కడనే ఉన్నప్పుడు అతని మీద ఉన్న గాయముల్లో నుండి రక్తం కారుతూ శ్వాసోచ్ఛ్వాస సరిగా పీల్చుదలటానికి సాధ్యం కాకుండా అక్కడే ఉండి ఆ వ్యక్తి కొన్ని సమయం చనిపోయేటప్పుడు 2-3 రోజు కూడా పడుతుంది. అలాగనే ఉంటాడు సిలువలో. కొన్ని సమయం పక్షులు వచ్చి ఆ శరీరం నుండి బ్రతికి ఉన్న మనిషి నుండి మాంసములు తీసుకుని వెళ్ళిపోతూ ఉండదు. అప్పుడల్లా అలాగనే అక్కడ ఉండాలి. యేసుక్రీస్తు వారిని సిలువ వేసినటువంటి సమయం కూడా మనం బైబిల్ చదువుతుంటే అక్కడ కనిపిస్తున్న ఒకటి, తర్వాత ఉన్న రోజు విశ్రాంతి దినము కొరకున్న సిద్ధపాటు ఉంది గనుక సిలువ మీద శవములు ఉండకూడదు అని ఉన్న తీర్మానమును బట్టి వారు మోకాలు విరుగొట్టాలి అని సైనికులను పంపించారు. ఎందుకు మోకాలు విరుగొట్టాలంటే మోకాలు విరుగొడితే చాలు పూర్తిగా వారే హ్యాంగింగ్లోనికి వస్తారు. ఎక్కడ కూడా వారు నిలబడటానికి సాధ్యం కాకుండా అలా హ్యాంగింగ్లో ఉండిపోతే శ్వాస పీల్చడానికి సాధ్యం కాకుండా వెంటనే చనిపోతారు. అందునిమిత్తం వారు వచ్చి చూసినప్పుడు యేసుక్రీస్తు వారు ఆల్రెడీ హ్యాంగింగ్లో ఉండను, ఆయన అప్పటికే ప్రాణం విడిచి ఉండను. మిగిలిన 2 నేరస్తుల్ని వారు మోకాలు విరుగొట్టినట్లుగా మనం చూస్తున్నాం. కానీ యేసు ఒక ఎముకలో ఏదియు నీతిమంతుని ఎముకలు విరుగొట్టబడదు అని ఉన్న వాక్యం నెరవేరినట్లుగా యేసుక్రీస్తు ఎముకలను విరుగొట్టడానికి దేవుడు అనుమతి ఇవ్వలేదు. ఒక దోషిని లేదా నేరస్తుని సిలువ వేయుట అని శిక్ష కొరకు తీసుకుని వెళుతున్నప్పుడు వారు ఏం చేస్తారంటే సిలువ యొక్క క్రాస్ బీమ్, ఇట్ క్యాన్ బి టర్మ్డ్ as పాటిబులం ఆర్ పాటిబలం, అది కెన్ యూ ప్లీజ్ హ్యాండ్ ఓవర్ దాట్. ఇప్పుడు ఇది సిలువ అని అనుకోండి, జస్ట్ as an ఎగ్జాంపుల్. ఇది సిలువ అయితే ఒక క్రాస్ బీమ్, ఇది ఇప్పుడు పై భాగం ఉన్నటువంటి బీమ్ అని మీరు అనుకోండి. ఈ పై భాగంలో ఉన్నటువంటి బీమ్ ఆ దోషి ఏం చేయాలంటే అతడు తన మీద ఇలా పెట్టుకోవాలి, అతడు ఇలా మోసుకొని వెళ్ళాలి. ఇలా ఒకరు మోసుకొని వెళ్తే ఆ మోసుకొని వెళుతున్న వ్యక్తిని చూడగానే ఊరు వాళ్ళందరూ చెప్తారు, ఒక దోషి వెళ్తున్నాడు. ఇది తన మీదే మోపబడిన తర్వాత ఇక ఆ వ్యక్తి తిరిగి తన జీవితంలోనికి రారు. వన్స్ దిస్ క్రాస్ బీమ్ ఇస్ laid over him,
there is no return to his life again. He is going to die. ఇది ఒకరు మోసుకొని వెళ్తున్నారంటే అర్థం అతడిగా మరణించుటకు వెళ్తున్నాడు. అతడు తిరిగి రాడు. అతడు ఇది వేసుకొని ఇది మోసుకొని అలా వెళ్ళవలసి ఉన్నది. ఎంత దూరం సిలువ వేయబడుటకున్న స్థలం ఉన్నదో అంత దూరం ఇతడు ఇలా మోసుకొని వెళ్ళాలి. అతడు మోసుకొని వెళ్ళుతున్న ఆ సమయం అతనికి తిరిగి రావటానికి అవకాశం లేదు. దట్స్ వాట్ ఇట్ ఈస్. ఈ మనిషి ఒక్కసారి అది మోసుకున్నారు అంటే అతని చేతులు దానిలో బెందించి ఉండదు, టైడ్ అప్. అది చూపిస్తున్న ఏమిటంటే he has taken up his cross and he can never return back to his life. He is going to die. ఇంకొక అర్థం ఏమిటంటే తన సిలువ అతడు ఎత్తుకున్నాడు అంటే అతడు దోషిగా నిరూపింపబడ్డాడు అని అర్థం. Once a person take up his cross, it means he has acknowledged his guilt. He has accepted the trial. He is going to die. He knows that. There is no more pleading. There is no more argument. There is nothing else to be done on behalf of him. He has to die. అతనిగా చనిపోయే తీరాలి. అతనికి తిరిగి రావటానికి ఛాన్సే లేదు. So Jesus said, if anyone want to follow me, ఎవరైనా నన్ను వెంబడించ కోరిన ఎడల తన్ను ఉపేక్షించాలి, సిలువ ఎత్తుకోవాలి. ప్రభు చెప్పిన మాటకు అర్థం ఏమిటంటే నీవు ఒప్పుకోవాలి నీవు దోషివని. నీవు ఒప్పుకోవాలి నీవు పాపివని. నీవు పరస్యముగా చెప్పాలి, ఆ సిలువలో కొట్టబడుటకు వెళ్ళిన యేసు స్థానములో నేను నిలబడ్డాను. ఇక పాత జీవితములోనికి నేను తిరిగి రాను. ఐఎమ్ గోయింగ్ టు డై. నేను ఇక తిరిగి రాను. నేను చనిపోవటానికే వెళ్తున్నాను. సిలువను ఎత్తుకొని ఒక వ్యక్తి వెంబడించుట అంటే he's no more going to live, he's going to die అని అర్థం. అతను మరణించుటకు వెళ్తున్నారు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటకు అర్థం ఇదే. ఎవడైనా నన్ను వెంబడించుటకు కోరిన ఎడల అతడు బ్రతకాలని నన్ను వెంబడించవద్దు, అతడు చనిపోవటానికి నన్ను వెంబడించాలి. Let us read that verse added to it. మత్తయి రాసిన సువార్త 16:24లో ఎవడైనను నన్ను వెంబడింప కోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాని పోగొట్టుకొనును. నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకొనువాడు దాని దక్కించుకొను. When you deny yourself, నీవు మరణము కొరకు అని నిన్ను సమర్పించుకొని వెళ్తే అతడు ప్రాణమును కాపాడుతున్నాడు. హే కమ్ ఆన్ పీపుల్, మనకందరికీ ఉన్న ఒక ప్రాబ్లం ఏం తెలుసా? We try to justify our case. We try to justify ourselves. మనం ఎన్నడూ నేరం ఒప్పుకోరు. నేను రైట్. యేసు కూడా లెఫ్టే. నీవెప్పుడు రైట్ అవుతావు అప్పుడు యేసు లెఫ్ట్ అయ్యారు. ట్రూ. When you try to prove yourself as right, Jesus said, okay, then you don't need me. మనకున్న ప్రాబ్లం ఇది అనండి. మన యేసు కంటే మనం నీతిమంతులే, యేసు కంటే మనం పరిశుద్ధులం.
ఇతరుల మీద నేరస్థాపన చేయటం మనం ఫస్ట్, మిగిలిన వారి మీద సిలువ పట్టడమే మనకిష్టం. బట్ జీసస్ సెడ్, నీవు నన్ను వెంబడిస్తే మిగిలిన వారి మీద నీ సిలువ వేయవద్దు, నీ మీద నీ సిలువ నీ వేసుకోవాలి. Amen. Take up that patchable and keep it on your shoulder and say, yes Lord, I am that person who has done everything wrong. I am guilty of all my offenses. I am guilty, Lord. And that's not one day process, it's a continual process. Every day taking up the cross and saying, yes Lord. You know what does that mean? నేను సిలువ ఎత్తుకొని నడిచాను, కానీ నా కొరకైనా సిలువలో బలియాగమై మారారు. I admit my mistake and he says, I have done that for you upon the cross. మనం అది ఎత్తుకోకుండా, మనం అది అంగీకరించకుండా, మనం అది ఒప్పుకోకుండా, మనం అది స్వీకరించకుండా నేనే రైట్ అని వాదిస్తున్న కాలమంతయు యేసయ్య సిలువలో చేసిన దానికి మనకు కనెక్షనే లేదు. కానీ ఎప్పుడైతే మనం ఒప్పుకుంటారో, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందును. దైవిక కనికరమే మన మీదను పావనమై ఉండగా క్రీస్తు మన కొరకు పాప పరిహార బలి అయి మారెను. While we were yet sinners. So he says, just let me encourage you. How many of you will be able to say from today, when something goes wrong, say, yeah, that's my fault. Hello, వింటున్నారా? ఏదైనా సమస్య వచ్చేటప్పుడు అది నా తప్పేనని ఒప్పుకోవడానికి నీకు మనసుంటే, నీవు క్రీస్తుని ప్రేమను ప్రతిఫలింపజేసిన వ్యక్తిగా నీ మార్చబడతాయి. The problem with present Christians is they lay up everything on others. ఎలా తెలుసా? వాడు విగ్రహారాధి అండి, వాడు దోషి, వీడు అది చేస్తాడు, వీడు దోషి, వాడు దోషి, వీడు దోషి, నీవు. That's the problem. When somebody follows Jesus, ఎవరైనా యేసుని వెంబడిస్తే, you take up your cross and say, oh God, I am a sinner. And I'm not going to come back from this status. I will continue following you, saying that I'm a sinner. Whenever you follow Jesus, keep on saying, Lord, I'm a sinner. Jesus says, hey, that will be paid. అర్థమవుతుందా? నీవు పాపి అని చెప్తున్నప్పుడల్లా యేసు చెప్తాడు, నేను పాప పరిహార బలి అయ్యాను, నేను పాపి, నేను పాప పరిహార బలి అయ్యాను, నేను పాపి, నేను బలి అయ్యాను. So that power works in you. అందుకే సిలువను గురించిన వర్తమానం నశించుచున్న వారికి వర్తనం, రక్షింపబడుచున్న మనకి అది దేవుని శక్తి. You know why? When you die on the cross, you will rise back. నీవు సిలువలో మరణిస్తే, two truths in one call. Take up your cross and embrace the power of God. Whenever you carry the cross, ఎప్పుడు నీవు సిలువను ఎత్తుకుంటారో, you know what? Then you are carrying the power of God. Hallelujah. నీ సిలువను ఎత్తుకుని నడుస్తున్నప్పుడు, నీవు దోషి అని నీవు ఒప్పుకుంటున్నప్పుడు, నీ మీద నేరస్థాపన చెయ్యటానికి అపవాదికి అవకాశం ఇవ్వని దేవుడు చెప్తాడు. I paid the price. నేను బలియాగమై మారాను. Hallelujah. Hallelujah. And now read Matthew chapter 10 verse 38. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయం 38 ఒకసారి చదవండి. He that taketh not his cross and followeth after me is not worthy of me. Please read. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు, తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు, నాకు పాత్రుడు కాడు. నీ సిలువను ఎత్తుకుంటే నీ
పాత్రుడవుతారు.